ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ సంచలనం సృష్టించింది. ముంబై ఇండియన్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్స్ టేబుల్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దీంతో క్వాలిఫైర్ 1 కు అర్హత సాధించింది. ప్రియాంచార్య, జోష్ ఇంగ్లీష్ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముంబై ఓటమితో 4వ స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ లక్నో మ్యాచ్ ఫలితంపై మిగతా జట్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ఐపీఎల్ 2025 లో పాయింట్స్ టేబుల్ లో టాపర్ గా పంజాబ్ కింగ్స్ దూసుకొచ్చింది. టాప్ 2 లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలబడ్డ ఆ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పటిష్టమైన ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫైర్ 1 కు అర్హత సాధించింది. టాప్ 2 లో నిలవాలని కలలు కన్న ముంబై ఇండియన్స్ కు నిరాశ మిగిల్చింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 57 పరుగులు చేసి రాణించడంతో ఆ జట్టు 220 ఓవర్లలో 184 పరుగుల స్కోర్ ని చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, మార్కో జాన్సన్ 2 వికెట్లు, విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు, హర్ప్రీత్ బార్ 1 వికెట్ తీశారు. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించింది. ప్రియాంచార్య 35 బంతులు 61 పరుగులు, జోష్ ఇంగ్లీష్ 42 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 బంతులు 26 పరుగులు చేసి విన్నింగ్ షాట్ తో తమ జట్టును అగ్రస్థానంలోకి తీసుకెళ్లాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో క్వాలిఫైర్ 1 ఆడేందుకు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ 4వ స్థానానికి పరిమితమైంది. ఈ టోర్నీలో చివరి లీగ్ మ్యాచ్ మంగళవారం ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే క్వాలిఫైర్ 1 లో పంజాబ్ కింగ్స్ తో తలబడనుంది. ఓడితే మాత్రం గుజరాత్ టైటన్స్ 2వ ప్లేస్ లో లీగ్ స్టేజ్ ను ముగిస్తుంది. అప్పుడు క్వాలిఫైర్ 1 లో పంజాబ్ గుజరాత్, ఎలిమినేటర్ లో ఆర్సీబీ ముంబై ఇండియన్స్ తలబడాల్సి ఉంటుంది. క్వాలిఫైర్ 1 లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుతుంది. ఓడిన జట్టు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో ఆ జట్టు క్వాలిఫైర్ 2 ఆడాల్సి ఉంటుంది. మరి ఐపీఎల్ 2025 సీజన్ లో ఏ టీం ట్రోఫీని సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.